అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న హర్ష సాయి గారు రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు కదా, ఏమంటారు దాన్ని? దాని మీద ఏముందండి, ప్రత్యేకించి గవర్నమెంట్ దేని చట్టాలు చేసినా కానీ దాని ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు. ప్రత్యేకించి పాన్ మసాలాలు కానీ యూత్ చెడిపోవడానికి ఏవైతే ఆల్కహాల్ బ్యాన్ చేయకుండా అన్నిటినీ రోడ్ల మీదకి వదిలేసి ప్రభుత్వమే దాన్ని నడిపిస్తుంది. వీళ్ళు కాకపోతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పాన్ మసాలాలు అవి అమ్ముతున్నారు. పాన్ మసాలా వేరు, బెట్టింగ్ వేరు కదా చెప్తున్నా. అది ప్రజలనేమో ఆరోగ్యంగా, ఇదేమో వెల్దీగా డబ్బుల్ని డ్యామేజ్ చేస్తుంది. రెండు ఒకటే కదా. అనారోగ్యం అది పోతుంది, ఆర్థికంగా ఈడ నష్టపోతుంది. ఆర్థికంగా నష్టపోకుండా ఉండడం కోసమే కదా బెట్టింగ్ యాప్స్లో కొన్ని కుటుంబాలు బాగుపడి ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ఆయన కూడా ఏం తీసుకోవట్లేదు కదా, డబ్బులు అందరికి ప్రజలకే పంచుతున్నాడు. వీళ్ళనే తీసుకొని ఎస్టేట్స్, టీ ఎస్టేట్స్, అని పెట్టుకుంటున్నారు. ఈయనేం పెట్టుకుంటున్నాడు, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. దాంట్లో తప్పేం లేదు, నా ఒపీనియన్ అది. అంటే గవర్నమెంట్ బ్యాన్ చేయలేదని నేను చెప్పడంలో తప్పేంటి అన్నారు. అంటే ఆయనకున్న ఫాలోవర్స్ అందరూ చిన్నపిల్లలు, పాకెట్ మనీ ఇచ్చినా సరే వాళ్ళు బెట్టింగ్లో పెడుతున్నారు కదా, దాని గురించి ఏమన్నా? ఇప్పుడు సినిమాలు చూసి యూత్ చెడిపోతుందని కొంతమంది అంటారు, బాగుపడుతుందని కొంతమంది అంటారు. బెట్టింగ్ అందరూ ఆడట్లేరు కదా. దాంట్లో వాడికి ఉన్నోడే ఈడ పెట్టకపోతే వాడు బ్యాంకాక్ క్యాష్నే వెళ్ళి ఆడతాడు, గోవా వెళ్ళి క్యాష్నే ఆడతాడు. తప్పేముంది, ఇక్కడ అవకాశం ఉంది, వాడు ఆడుతున్నాడు. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు, దాంట్లో కూడా బెట్టింగ్ పెడుతున్నారు. అందరికి పబ్లిక్ తెలుసు. ఎవరైనా ఆపుతున్నారా? మరి ఈ విషయం మరి సూసైడ్స్ వరకు వెళ్తుంది కదా. సూసైడ్స్ వరకు వెళ్తుందంటే అది కొంచెం ఆలోచించదగ్గ విషయమే. దాంట్లో అందరూ ఎంటర్టైన్ అవ్వద్దు. కొంచెం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం చేసుకుంటారు. వీళ్ళని మాత్రం తీసుకొని చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. వన్ వర్డ్లో బెట్టింగ్స్ కరెక్ట్ అండ్ రాంగ్, యువర్ ఒపీనియన్? బెట్టింగ్స్ రాంగ్, కానీ ప్రతి ఒక్కరు ఉపాధి కావాలి కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనకు ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి, లేకపోతే వదిలేయాలి, అంతేగా. థ్యాంక్ యూ.